ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళాడో, ఏ కేసులో అయితే బెయిల్ మీద ఉన్నాడో ఆ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఎలా తీయించుకుంటున్నారు, దానికి సిఐడి ఏ విధంగా ఒక టూల్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేస్తున్నారని మేము అడుగుతున్నాం. అసలు ఈ కొత్త ప్రక్రియలు కొత్త విధానాలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనవేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఆ రోజు సిఐడి అధికారులు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేసి ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన అవినీతి అని చెప్పి తేల్చి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారు. నిజాల్లో నిగ్గు తేల్చే విషయంలో పొరపాటు జరిగిందని ఒక కొత్త పాట ఎత్తుకుని ఆ ప్రకారం ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మొత్తం అన్నింటినీ కూడా తారుమారు చేసే కార్యక్రమం చేస్తూ ఆ క్రమంలో కేసు మొత్తం క్లోజ్ చేసే వ్యవహారం చేయడం ఎంతవరకు ఇది సరైన పద్ధతిని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చంద్రబాబు గారి బెయిల్ని సవాల్ చేస్తూ ఒక పిటిషను సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో అంటే దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానంలో ఈ అంశం పెండింగ్లో ఉంటే ఏ విధంగా దీన్ని మూసివేయడానికి సిఐడి ముందుకు కదులుతుందని మేము అడుగుతున్నాం. ఏ విధంగా మీరు కేసుని ముందుకి కదలకుండా ఆపి దాన్ని మొత్తాన్ని కేసునే తీసేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. మీకు ఒక నిజంగా నిజాయితీ ఉంటే ఇది తప్పని కోర్టులో నిరూపించుకోవాల్సింది పోయి కేసుని మీరు ఏ విధంగా వెనక్కి తీసుకుంటారు? ఈ కేసు మీద ఆ రోజు ఈ ఏపీ ఎస్ఎస్డిసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని చైర్మన్గా ఉన్న అజయ్ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మీరు ఆ ఎండీగా ఆ రోజు పనిచేసిన బంగారరాజు అనే అధికారిని బెదిరించి మీరు ఇవాళ దానికి సంబంధించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద మీరు తీసుకుంటున్నాం, మీరు ఎందుకు దీన్ని మేము వెనక్కి తోడకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. మరి మీరు నిజంగా చైర్మన్ కదా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది, మీరు ఎండీకి ఎందుకు ఇచ్చారు? అంటే ఒక అధికారిని అయితే బెదిరించి చెప్పు చేతలో పెట్టుకోగలుగుతామని, ఆ రకంగా మీరు అధికారులను బెదిరించి ఇప్పటికే వివిధ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తీయించేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి రేపు పొద్దున ఇదే విధానం మీరే చాలా గొప్ప దార్శనికులని మీరే కితాబిచ్చుకుంటారు కదా, ఇదే విధానం ఈ దేశం మొత్తం మీద మిగతా ప్రజాప్రతినిధులు మిగతా అత్యున్నత స్థానంలో ఉన్న నాయకులు కూడా అమలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి, చట్టాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము. యాక్చువల్గా ఈ కేసు ఆ రోజుల్లో చాలా సంచలనం. ఆ రోజు చాలా డిస్కషన్ జరిగింది దీని మీద, అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా నేను పాల్గొన్నాను. మీకు ఈ స్కాములన్నిటికీ కూడా చాలా చిత్రమైన పద్ధతులన్నీ కూడా అవలంబిస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ అనుకోకుండా ఈ స్కామ్లో షెల్ కంపెనీల దగ్గర నుంచి అన్నీ దొరికిపోయినాయి. నిజానికి ఇవాళ ఫిర్యాదుదారులని సాక్షుల్ని బెదిరించి వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి ఆ రోజు మేము ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అంటూ మళ్ళీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కొత్త సాక్ష్యాలు కొత్త వాంగ్మూలాలు నమోదు చేసి ఆ కేసుని నీరుగార్చి కార్యక్రమం మీరు చేస్తున్నారు కదా. మీరు సిఐడి చేసేది ఒకవేళ కరెక్టే అయితే మరి ఆ రోజు జిఎస్టీ ఈడీ కదా అసలు ఒరిజినల్గా కేసు పెట్టింది, అరెస్టులు చేసింది జిఎస్టీ ఈడీ కదా, దీనిలో సూత్రధారులందరినీ పట్టుకున్నది ఆస్తులు జప్తు చేసింది ఈడీ కదా. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ ముందు కూడా వెళ్ళి అధికారులు ఇది జరగలేదని చెప్తారా? ఇవాళ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఐపీఎస్ అధికారులు మీరు వాళ్ళకు కూడా అదే ఇవ్వదలుచుకున్నారా? ఒరిజినల్గా ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే ఇవే చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద నేర్పరితనంతో చేసిన స్కామ్ ఇది.
ఇదే కాదు చాలా కేసులు. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు అని, అదేవిధంగా ఆ ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు ఇంచుమించుగా 300 కోట్ల పైనే లేపేశారు. ఆ రోజుల్లో 2014-19 మధ్య ఈ లిక్కర్ స్కామ్ ప్రివిలేజ్ ఫీజు రద్దు కింద దాదాపు 5,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇవన్నీ చూసి చివరికి ఎన్ని చేసినా దొరకని ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎప్పుడు దొరికారు? ఈ స్కిల్ స్కామ్లో దొరికారు. అలా స్కిల్ స్కామ్ పూర్వాపరాల్లోకి వెళ్తే ఇది ఒక పాతాళ భైరవ సినిమాలో కనిపిస్తుంది. ఇది అలీబాబా అడగిన దొంగలు కథలా కనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. యాక్చువల్గా ఏం చేశారంటే, సింపుల్గా చెప్తా, 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అధికారం చేపట్టిన 2 నెలలకి ఒక ప్రతిపాదన ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఈ భారత్లో సిమెన్స్ అనే కంపెనీకి ఎండీగా ఉన్న సుమన్ బోసు, డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్విల్కర్ అనే ఆయన, వీళ్ళిద్దరిని మేము పట్టుకొస్తానని చెప్పి వీళ్ళకి ఇల్లెందుల రమేష్ అనే ఒక తెలంగాణ వ్యక్తి అపాయింట్మెంట్ ఇప్పించాడు చంద్రబాబు గారి దగ్గర. ఇప్పించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి 3,356 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ఇది 90% గ్రాంటీని ఎయిడ్గా సిమెన్స్ ఇస్తుంది, 10% ప్రభుత్వం ఇవ్వాలి అని ప్రతిపాదన తీసుకొచ్చారు. న్యాచురల్గా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇలాంటి ప్రతిపాదన మాకు ఒకటి వచ్చింది, ఇంకా ఎవరైనా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారా, మాకు మీరు ముందుకు రండని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవాలి. అలాగేం పిలవలే. లేదా ఎవరైనా ఒక కంపెనీ ఒక ప్రతిపాదన ఇస్తే, ఉదాహరణకి ఒక బ్రిడ్జి కట్టడానికి 1,000 కోట్లు అవుతుంది అనుకోండి, ఇచ్చినప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర నిపుణులతో ఇది 1000 కోట్లు అవుతుందో లేదో అని పరీక్ష చేస్తారు. అలాంటిది ఏం చేయకుండా వీళ్ళు ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కాస్ట్నే డిపిఆర్ కింద తీసుకున్నారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద తీసుకున్నారు. తీసుకుని అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద పరిగణించి ఇంక ఎలాంటి వాళ్ళని ఏ ఇంట్రెస్ట్లో పిలవకుండా నేరుగా వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు. అసలు కనీసం కొంచెమైనా జ్ఞానం ఉంటే, బాధ్యత ఉంటే, ఇందులో అవినీతి లేకపోతే ఫస్ట్ ఏం చేయాలి? 10% మేము పెడతాం కదా అంటే సుమారు 370 కోట్లు ఎంతో పెట్టాలి. మిగతా 90% మీరు ఏ రూపంలో పెడతారని అడగాలి. మీరు కంప్యూటర్లు ఇస్తారా, సాఫ్ట్వేర్ ఇస్తారా, టేబుళ్ళు కుర్చీలు ఇస్తారా, మ్యాన్ పవర్ ఇస్తారా, భోజనాలు పెడతారా వచ్చిన అభ్యర్థులకి అని కదా అడగాలి. ఏమీ అడగకుండా సింపుల్గా దాన్ని ఓకే చేశారు. ఓకే చేసి ఎవరైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు 90% 10% వాటాల కింద పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ 90%లో 10% వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు ఈ 10%లో 1% గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అంతే కదా రూల్. అలా కాకుండా ముందు వీళ్ళు 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఆగా మేఘాల మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు రాశారు నోట్ ఫైల్, ఇది కరెక్ట్ కాదు, ప్రొసీజర్లో జరగట్లేదని. అయినా సరే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు కన్సర్న్ మినిస్టర్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ పరుగులు పెట్టించి ఈ డబ్బులు రిలీజ్ చేయించారు. రిలీజ్ చేయించి ఏం చేశారు? ఈ 370 కోట్లలో ఒక 56 కోట్లు ఎంతో పెట్టి సాఫ్ట్వేర్ కొన్నారు. మిగతా 331 కోట్లు అసలు స్టోరీ అంతా ఇక్కడే ఉంది. ఈ 331 కోట్లు ఏమైనాయి? ఒక దశలో 2018లో పూణే నుంచి ఒక ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. ఏమని ఫిర్యాదు చేశాడంటే, మీ రాష్ట్రంలో ఒక దారుణమైన అవినీతి కార్యక్రమం, ఒక స్కామ్ జరుగుతుంది, మీరు చూసుకోండి అని ఏసీబీకి. పట్టించుకోలేదు, ప్రభుత్వానికి రాస్తే పట్టించుకోలేదు. 2019లో ప్రభుత్వం మారిపోయింది. మామూలుగా నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే వెరిఫై చేయాలి కదా, ఆ విజిల్ బ్లోయరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే
2 కంపెనీలు ఎవరైతే సిమెన్స్, డిజైన్ టెక్ అని 2 కంపెనీలకు ఇచ్చారు కదా, వీళ్ళు ఈ 2 కంపెనీలు ఏం చేసిందంటే ఈ అమౌంట్ని ఇంకా కొన్ని వేరు కంపెనీలకి బదలాయించేసాయి. వేరు కంపెనీలు అంటే షెల్ కంపెనీస్ అంటాం. అంటే అక్కడ కంపెనీ ఏముండదు, సూట్ కేస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు. షెల్ కంపెనీస్ అంటే డొల్ల కంపెనీలు క్రియేట్ చేసి ఏదో రకరకాల పేర్లు పెట్టి ఈయనకి 25 కోట్లు ఇచ్చాం, ఈయనకి 50 కోట్లు ఇచ్చామని ఖర్చులు రాసేసుకుని దొంగ ఇన్వాయిస్లన్నీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అక్కడితో ఆగిపోకుండా ఏం చేశారంటే ఆశ మనిషిని ఊపిరాడినవ్వదు. వీళ్ళు ఏం చేశారంటే మాకు జిఎస్టీ కట్టాము, ఆ డబ్బులు వెనక్కి ఇప్పించండి ఒక పిటిషన్ పెట్టారు. పెడితే ఆ ఈడీకి డౌట్ వచ్చింది. ఇంత పెద్ద మొత్తం మీద జిఎస్టీ రిఫండ్ అడుగుతున్నారంటే అసలు వీళ్ళు ఏం వ్యాపకం చేశారు, ఏం వ్యాపారం చేశారని చెప్పి ఈ లావాదేవీలు ఏంటని ఆరాధీయడం మొదలుపెట్టారు. మొదలు పెడితే షాక్ అయిపోయారు అధికారులు. ఏం జరిగింది? అన్ని దొంగ ఇన్వాయిస్లు ఆఫీసులకు వెళ్తే అన్ని అబద్ధాల అల్లికలు. ఈ డబ్బులు ఎలా రూట్ అయినాయి అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కరెక్ట్గా అధికారం అంటే చంద్రబాబు నాయుడు కోల్పోయే ముందు వాళ్ళు ఒక లెటర్ కూడా రాశారు. ఇదిగో మీ దగ్గర ఇలా జరుగుతోంది, మీరు చూసుకోండి అని గవర్నమెంట్కి ఒక లెటర్ కూడా రాశారు. దాన్ని కూడా పక్కన పెట్టేశారు, పట్టించుకోలేదు. పట్టించుకోపోయేటప్పటికీ అసలు ఈ ఒప్పందం ఏంటి, దీని గొడవ ఏంటి, అసలు ఏం జరుగుతుందనేది పక్కపోయింది. డబ్బులు దఫాలుగా ఇంచుమించుగా ఒక 4 రోజుల కాలంలోనే ఇంచుమించు డిసెంబర్ 5న మొదలెట్టి డిసెంబర్ 5న ఒక 185 కోట్లు, 2015లో, 2016 జనవరి 29న 85 కోట్లు, 2016 మార్చి 11న 67 కోట్లు, మార్చి 31, 2016న 34.25 కోట్లు, మొత్తం 377 కోట్లు 5 దఫాలుగా సిమెన్స్ అదేవిధంగా డిజిటెక్ నుంచి డబ్బులు విడుదల చేశారు. చేసిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డొల్ల కంపెనీలు కదా బయటపడింది. ఈ సృష్టించిన కంపెనీలన్నీ కూడా డొల్లని, ఇదంతా కూడా ఏదో జరుగుతుంది మీ దగ్గర చూసుకోమని ఈడీ రాసినా కూడా పట్టించుకోలేదంటే ఇందులో మీరు భాగస్వాములనే కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను దగ్గర నుంచి డిజిటెక్కి బదిలీ అయితే ఆ డబ్బు పీపీఎస్పీ స్కిల్లర్ కంపెనీకి, ఏసీఐ అనే ఇంకో 2 కంపెనీలకి బదిలీ అయింది. ఆ 2 కంపెనీల్లో స్కిల్లర్కి 238.29 కోట్లు, ఏసీఐ షెల్ కంపెనీకి 58 కోట్లు బదిలీ చేశారు. ఈ డబ్బులే మాకు దీని మీదనే వెనక్కి ఇవ్వండి అని వాళ్ళు రాసింది కూడా వీటి మీదే. అక్కడి నుంచి చూస్తే ఏసీఐ అనే ఒక కంపెనీకి, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, ప్యాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఇన్వెబ్, పోలారిస్, కెడెన్స్ అండ్ పార్ట్నర్స్, ఫారిన్ కంపెనీస్ అని ఇలా రకరకాల పేర్లతో ఇవన్నీ కూడా షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి డబ్బులు దానికి పంపించేశారు. పంపించిన తర్వాత ఇదంతా గొడవ జరుగుతూ ఉంటే ది సిమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోసు, ఈ వికాస్ కనిల్వేకర్ అనే ఈయన ఎవరంటే డిజిటెక్ కంపెనీ ఎండి, వీళ్ళిద్దరివి చాట్ ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉంటే ఈడీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, డిలీట్ చేశారు. అప్పుడు మీ సిమెన్స్లో ఇలా జరుగుతోంది అని సిమెన్స్కి ఈడీ రాసింది. రాస్తే అప్పుడు సిమెన్స్ వాళ్ళు కళ్ళు తెరుచుకుని అసలు ఈ ప్రాజెక్ట్ మనదా, మనకి ఎప్పుడు వచ్చిందని వెతికి చూస్తే వీళ్ళ పేరు వాడేశారు కానీ వీళ్ళది కాదని తేల్చింది. అప్పటికే వీళ్ళు మొత్తం డిలీట్ చేసేశారు ఈమెయిల్స్ అన్నీ. కానీ జర్మనీకి చెందిన ఈ సిమెన్స్ అనేది ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వేరు దేశాల్లో పనిచేస్తుంది. వాళ్ళు అత్యున్నతమైన టెక్నాలజీ వాడి వాటిని రిట్రై చేశారు. చేసినప్పుడు హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది ఈమెయిల్లో. హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది. ఆ టికెట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి మళ్ళీ వెరిఫై చేస్తే ఆ తేగంతా డొంక కదిలి తేగంతా ఎక్కడికి వచ్చింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిఏగా పనిచేస్తున్న ఆయన దగ్గరికి వచ్చింది. అది కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళినట్టుగా తేల్చారు. ఇవన్నీ ఎవరు తేల్చారు? ఒక పక్క ఈడీ, ఇంకో పక్క సిఐడి. తేల్చిన తర్వాత దీని మొత్తం సూత్రధారి అంతా ఎవరు అంటే
దీన్ని ఒత్తిడి చేసింది, ఇదంతా ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనే విషయం నిర్ధారణ చేసి సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ఏసీబీ కోర్టులో పెడితే కోర్టు రిమాండ్ ఇచ్చింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఇది మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల బెయిల్ రావడం, ఆ అరెస్ట్ అనేది ఒక పెద్ద అక్రమం అని వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. సో ప్రజలు కూడా, అంటే ఒక సామెత ఉంది, అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుందని. అలాగా ఇది ఎంత పెద్ద కుట్ర అయినా, ఎంత పెద్ద స్కామ్ అయినా అందులో ఏదో పొరపాటు జరిగిందనుకుని చాలా చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగినట్టుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఓటమి పాలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కేసు చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందే నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇవ్వడాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పెండింగ్ ఉంది. పరిస్థితులు ఇలా ఉంటే ఇప్పుడు సడన్గా ఇదంతా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసును తీసేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేశారు. మేము అడుగుతున్నాం, అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అయిపోతాయా? కేసుల దర్యాప్తులన్నీ కూడా మారిపోతాయా?